ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కాకినాడ ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె జరిగే రోజున విధులు నిలుపుదల చేయాలని ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 30,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో పేరు గొప్ప ఊరు దిప్ప అనే చందంగా ఉందని, పనిముట్లు లేని పరిస్థితి నెలకొందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సిబ్బందిని పెంచాలని పేర్కొన్నారు. ఈ నిరసన అనంతరం అడిషనల్ కమిషనర్కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వరరావు, బంగారు రాజేష్, మీసాల చక్రవర్తి, బంగారు హరికృష్ణ, సింగంపల్లి రమణ, ముద్దాడ కృష్ణ, బద్దెటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మె జరగనుంది. సమ్మె ఆరన్ మోగనుంది. ఈ సమ్మెకు ప్రధానంగా ఏదైతే కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడో ఆ 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేసి 29 కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. కార్మిక చట్టాలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి, రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, మద్దతు ధర చట్టం తేవాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా మేము సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా కలిపి ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు ఉంది. అందులో భాగంగానే ఇవాళ కాకినాడలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. కాకినాడ కార్పొరేషన్ వచ్చేసరికి పేరుకేమో గొప్ప, ఊరికేమో దిబ్బన్నట్టుగా ఇవాళ కార్పొరేషన్ పని విధానం కనబడతా ఉంది. పని చేద్దామంటే పనిముట్లు ఉండవు, కనీసం కంపు కొడుతున్న ప్రదేశాల్లో కనీసం మాస్కులు ఉండవు, గ్లౌజులు ఉండవు, షూస్ ఉండదు, యూనిఫామ్ ఉండదు. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎక్కడ లేదంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కార్పొరేషన్ నిధులు వాడుకుంటుందో లేకపోతే ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు. కానీ కనీసం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకి కనీస పనిముట్లు కూడా కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ కాకినాడ కార్పొరేషన్లో స్పెషల్ శానిటేషన్ కార్మికులు, టాయిలెట్ కార్మికుల్ని ఆప్కాస్లో కలపాలని చెప్పేసి కోరుతున్నాం. ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకి వీళ్ళకి వయో పరిమితి పెంచాలి, రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వారి కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే ఇవాళ జనాభా పెరుగుతున్న అనుగుణంగా సిబ్బందిని పెంచడంలో బాగా పూర్తిగా విఫలం అవుతూ ఉన్నారు. ఒక పక్క రిటైర్మెంట్ అవుతున్నారు, మృతి చెందుతున్నారు. వాళ్ళ స్థానంలో సిబ్బందిని నియమించలేకపోవడం వల్ల ఉన్న సిబ్బంది మీద అదనపు పనిభారం పడతా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళ సరెండర్ లీవ్లు, ఎన్కాస్మెంట్ బిల్లులు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మున్సిపల్ పారిశుధ్య కార్మిక సంస్థలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి 2 జతలు బట్టలు, చీరలు, యూనిఫామ్లు, చెప్పులు, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఏటా మంజూరు చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు అవుతా ఉన్నా సరే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క బట్టలు కూడా, ఒక జత బట్టలు కూడా మంజూరు కావడం లేదు. మీరు మున్సిపల్ పారిశుధ్యకారుల పట్ల చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. అందుకోసమే ఫిబ్రవరి 12వ తేదీన పనులు పక్కన పెట్టి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో మేము పాల్గొనబోతా ఉన్నాం. మా సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పటికైనా ఈ కాకినాడ కార్పొరేషన్లో మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ భవిష్యత్తులో కూడా మా యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, కాకినాడ కార్పొరేషన్ మాట్లాడుతున్నానండి. మరి పెరుగుతున్న జనాభాకు అధికంగా అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, మరి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్న వారి స్థానంలోని 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్న ఆప్కాస్ వర్కర్స్ వారి స్థానంలోని, చనిపోయిన వారి స్థానంలోని కూడాను సిబ్బందిని నియమించమని, పని భారం వర్కర్స్కి తగ్గించమని కోరుచున్నాం. అలాగే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మరి కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుచున్నామండి. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన ఈ సమస్యలన్నింటి మీద సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 12వ తారీఖున 50 మంది ప్రజల సంఘం కూడాను మా సమ్మెకు ఆమోదించాలని కోరుచున్నాం. అలాగే 2 సంవత్సరాలు అయినా సరే స్థానిక సమస్యలు 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా యూనిఫారం ఇవ్వలేదండి. మరి సబ్బులు, కొబ్బరి నూనె, కుట్టు కూలీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు.
మరి వీటన్నిటి మీద కూడాను అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేకూర్చాలని కోరి ప్రార్థిస్తున్నాం సార్.